62 అధ్యాయం చదువుదాం. 60 అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని కటిక చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అలాగే కీర్తన గ్రంథం 62 అధ్యాయము 1-8 వరకు చదువుదాం. కీర్తన గ్రంథం 62 అధ్యాయము 1-8 వరకు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై ఒకని పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటికి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుచున్న నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాను. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయన. నేను కదిలింపబడినను, నా రక్షణకు నా ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మా హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడానికి వందనములు ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. ఇంతవరకు ప్రభు పాటలతో నిన్ను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము ప్రభువా. ఇప్పుడు నీ ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్య భాగంలో మేము వస్తూ ఉన్నాము. దేవా, నువ్వు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యంతో కొంతసేపు మేము ధ్యానిస్తూ ఉండగా దేవా, నీవు మమ్మల్ని దర్శించి నీ వాక్యంతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని పురుగొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో మా జీవితాలతో మాట్లాడండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటా ఉన్నాము. ఓ దేవా, నువ్వే మా ఆశ్రయదుర్గము, నువ్వే మా కొండ కోట అయి ఉన్నావు ప్రభువా. నీ యొద్దకు మేము వస్తూ ఉండగా తండ్రి, నీవే మమ్మల్ని ప్రభువా దాచి ఓకే ప్రభువా నీ వాక్యంతో పైకి లేపమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న మందగా ఇక్కడ మేము కూడి ఉన్నాం తండ్రి. బలపరచు దేవుడవు నీవే, ఆదరించు దేవుడవు నీవే ప్రభువా, పైకి లేపు దేవుడవు నీవే. నీ యొద్దకు మేము వస్తూ ఉండగా ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. ప్రతి ఆటంకమును తొలగించండి ప్రభువా. ప్రతి భయమును వెళ్ళగొట్టండి ప్రభువా. ప్రతి దురాత్మ శక్తులు గద్దించండి ప్రభువా. నీ నామంలో ప్రభువా, నీ కృప ద్వారా నీ వాక్యం కొంతసేపు ధ్యానించి ఓ దేవ మేము మరలా ప్రభురాత్రి భోజనముకు వెళ్ళాలి. నీ కృప మాకు సహాయం చేయను గాక. ఓ దేవ, నీ కృప ద్వారా ప్రభురాత్రి భోజనంలోకి అడుగు పెడదాం గాక. ఆ గొప్ప మెల్కీసెదెకు మా దగ్గరికి వచ్చి ప్రభువా అబ్రహాంకి ఏ విధంగా ప్రభురాత్రి భోజనం ఇచ్చావో ఓ మాకు కూడా ప్రభురాత్రి భోజనం దయచేయండి. మీకు అప్పగిస్తూ సహాయం చేయండి. ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొత్త సంవత్సరం ముందులోకి వెళ్ళడానికి ప్రవక్త, ఈ కార్మిక ప్రవక్త ఒక మెసేజ్ బోధించాడు. మెసేజ్ ఏంటంటే షాలోమ్ అనే మెసేజ్ ఆయన బోధించాడు. ఆయన కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి సంఘానికి ఆయన ఏం చెప్పాడంటే షాలోమ్ చెప్పడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క పదం మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ నేను సంఘానికి షాలోమ్ చెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ షాలోమ్ ఆయన చెప్తా ఉన్నాడంటే, సంఘమునికి ఆయన షాలోమ్ ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఏర్పరచబడిన వధువు సంఘానికి నేను షాలోమ్ చెప్తున్నాను, లోకానికి కాదు. యేసుక్రీస్తు యొక్క భార్యకి నేను షాలోమ్ చెప్పాలనుకుంటా ఉన్నానని చెప్పి దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ షాలోమ్ అనే మెసేజ్ నేను చదువుతూ ఉన్నాను. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనించి మనము ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మనము చదివిన కీర్తనలో
దేవుడే నా ఆశ్రయదుర్గం అని ఉండుట మీరు గమనించి ఉందరు. బైబిలులో బండ దేనికి సాదృశ్యంగా ఉన్నదో మీరు ఎరుగుదురా? బండ అన్నది దేవుని యొక్క ప్రత్యక్షతకు ఇక్కడ ఒక సాదృశ్యంగా ఉన్నది. దేవుడే నా ప్రత్యక్షత, ఆయనే చూడండి, వాక్యం యొక్క ప్రత్యక్షత బండ అయి ఉన్నది. హల్లెలూయా. బండ అనగా ప్రత్యక్షత అయి ఉన్నది. ఇక్కడ ఒకరోజు యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వచ్చి, మనుషులు నేను ఎవరిని చెప్పుకుంటున్నారని పేతురుని అడిగాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 16 అధ్యాయంలో ఉంటుంది అది. ఒకడు ఏలియా అనియు, లేక మోషే అనియు, లేక ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటా ఉన్నారని పేతురు అక్కడ సమాధానం ఇచ్చాడు. నేను ఎవరని చెప్పుకుంటున్నారు? పేతురు ఈ ప్రశస్తము మాటలు పలికాను, నువ్వు క్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడివి. యోనా కుమారుడకు సిమోను, నీవు ధన్యుడవు. రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకముందున నా తండ్రియే దీన్ని బయలుపరిచాడు. ఈ బండ మీద అని ఆయన చెప్పాను. చూసారా, ఇక్కడ దావీదు దేవుడు మన బండ అని చెప్తున్నాడు. దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు బండగానే ఉండును. అది ఒక బండ యగును. దేవుడే మనకు బండ. ఈ ఉదయం నా అంశం కొరకు ఒక వింత మాట తీసుకొనిచున్నాను. అదేమిటంటే షాలోమ్. వెంట్రీలో షాలోమకు సమాధానమని భావం. ఈ ఉదయమున సంగమునకు నేను చెప్పినది ఆ షాలోమ్ అను మాటయే, అది సమాధానం. దేవుని నాకు మహిమ కలుగును గాక. పిన్నీసు భాషలో దాన్ని జుమలన్ రొవావు అందురు, అనగా దేవుని సమాధానం నీ మీద ఉండును అని అర్థం. రొవావు అనగా దేవుడు. చూడండి, దేవుని యొక్క సమాధానము షాలోమ్. 1944 కొరకు యేసుక్రీస్తు నందు నేనెన్నుకొనిన కొత్త సంవత్సరపు వర్తమానం ఇది. ఆయన 1964కి చెప్పిన కొత్త సంవత్సరం వర్తమానం ఇది, కానీ 2025కి చెప్పబడుతున్న కొత్త సంవత్సర వర్తమానం ఇది. హల్లెలూయా. అప్పుడు 1964లో తీసుకున్న వాక్యం తీసుకున్నాడు ప్రవక్త. ఇప్పుడు మనం 2025లోకి వచ్చేసాం, 2025లోకి వచ్చేసాం. 12 అవుతుంటే మన కంచేపట్లో మనం 2025లోకి మనం ప్రవేశించిపోతా ఉన్నాం. కేవలం సంఘముల గుంపు కొరకు కాదు, కానీ ఏర్పరచబడిన అమ్మగారికి, అనగా సంఘమునకు, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెకు నేను చెప్పుచున్నది అదియే షాలోమ్. ఇక్కడ మనము చదువుకున్న 2 అంశముల్లోని 2 లేఖనాలు ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. యెషయాలో లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద వచ్చి ఉన్నది, వెలుగు ఇక్కడ ఉన్నదని చెప్పబడింది. తరువాత వచనమే జనములను కట్టిక చీకటి కమ్మి ఉన్నది అని చెప్పబడింది. చీకటి వెలుగుల కలగలుపులో మనమున్నామన్న తరుణంలో సంగమునకు నేను షాలోమ్ సమాధానం అని చెప్పుదును. అసలు ఇది ఏమిటో చూద్దాం. ఈ సంవత్సరమున మనము చీకటి వెలుగులు రెండింటిలోనే ఎదుర్కొంటున్నాము. ముందెన్నడూ లేనంత చీకటి అగాధంలో ప్రపంచం నిలబడి ఉన్నది. అదే సమయంలో ముందెన్నడూ లేనంటి ప్రకాశమానమగు వెలుగులో కూడా అది ధన్యకరముగా నిలబడి ఉన్నది. అక్కడ ఆదిలో ఉన్నట్టి భేదమే ఇప్పుడునూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రపంచమంతా భయంకరమైన కటిక చీకటి కమ్మి ఉన్నది. ఎంత భయంకరమైన కటిక చీకటి అయితే కమ్మి ఉన్నదో అంతకంటే వెలుగు భూమి మీద ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకాశిస్తున్న వెలుగు ఎవరో కాదు, కానీ యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు కటిక చీకటి పాపమై ఉన్నది. ఇప్పుడు ఈ పాపమంతయు కూడా భూమిని అంతా కమ్మేసింది. ప్రపంచమంతయు కూడా కటిక చీకటిలో ఉన్నారు. ప్రపంచమంతయు కూడా కటిక చీట్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. అందుకే వెలుగైన ప్రభువుని యేసుక్రీస్తు వచ్చి వెలుగు ఇవ్వబోతున్న ప్రజల కొరకు సమాధానం చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే షాలోమ్ చెప్తా ఉన్నాడు. ఎవరికంటే వెలుగు ఎవరైతే పొందుకోబోతా ఉన్నారో, ఎవరైతే వెలుగుగా మార్చబోతా ఉన్నారో వారికి దేవుడు
వచ్చి వారికి షాలోం చెప్తా ఉన్నాడు. షాలోం అనగా సమాధానం. సమాధానం అనగా వారి జీవితాల్లో వెలుగుగా వెలిగించబడమే షాలోమై ఉన్నది. ఆదిలో ఉన్నట్టు భేదమే ఇప్పుడునూ ఉన్నది. భూమిపైన కఠినమైన చీకటి ఉన్నది. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచు వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు. వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి మడియలో జీవించుచున్నామని, ఆ గడియలో మనం జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మనం ఎలాంటి గడియల్లో మనం జీవిస్తున్నామంటే వెలుగు చీకటి కూడా వేరుపరచబడే గడియల్లో మనం జీవిస్తున్నాం. చీకటి వెలుగు వేరువేరుగా మార్చబడే గడియల్లో మనం ఉన్నాం. అంటే ఖచ్చితంగా మనం వెలుగు పక్షాన నిలబడాలి, లేకపోతే చీకటి పక్షాన నిలబడాలి. రెండు వేరే కాలం ఇది. చీకటి వెలుగు వేరే కాలం ఇది. ఆ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. అయితే మనం జీవించున్నామని నేను నమ్ముతున్నాను. వెలుగు బయలుపరచబడినట్లుగా ఆయన దానిని ప్రపంచం యొక్క మరొక పక్కకు త్రోసివేయుచున్నాడు. నేను సంగమునకు షాలోం అని చెప్పుడు కారణము అది దేవుని యొక్క సమాధానము కనుకనే. కొత్త సంవత్సరము కొరకు నేను అది తేగోరట్లేదు. అదే వెనక్కు చూచుట కాదు, క్రొత్త దినము ఉద్భవించుట మనకు ముందు చూచుచున్నాం. మన ముందు ఏదో ఒక గొప్పది నిలబడే వరకు, ఎన్నో సంవత్సరం నుండి మనం ఎదురు చూచుచున్న సంతోషము వచ్చే వరకు, ఆ గొప్ప వెలుగు ముందుకు త్రోసుకొని వచ్చే వరకు మనము చూడవలెను. మనం ఏదో కొత్త సంవత్సరాల కోసం ఎదురు చూడటం కాదు కానీ, లేకపోతే కొత్త దినాల కోసం ఎదురు చూడటం కోసం కాదు కానీ, మనము ఆ త్రోసుకొస్తున్న వెలుగు మన జీవితాల్లోకి వచ్చే వరకు ఎదురు చూడాలంటా ఉన్నాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. ఏ వెలుగైతే వేరు చేయడానికి వచ్చిందో, ఏ వెలుగైతే మనకు వెలుగొడకు వచ్చిందో, మన పైన ప్రకాశించడానికి వచ్చిందో, ఆ వెలుగు కొరకు మనము ఎదురు చూడాలని చెప్తా ఉన్నాడు ప్రవక్త. దేవుని మహిమ కలుగును గాక. భూదిగంతముల అంచులలో నుండి అది బయటకు వచ్చుట ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. దిక్మండలపు పరిధుల్లో నుండి, అమర్త్యత మధ్యలో నుండి అది పెళ్ళిబుగుతుంది. భూమి ఆకాశముల నుండి, భూ సంబంధమైన రుగ్మతల నుండి, కల్లోల ప్రపంచముల నుండి అది బయటకు వచ్చి ఒక అమర్త్య జీవపు, ఒక అమర్త్య శరీరముగా, ప్రకాశమానము వెలుగుగా అది ఉద్భవించి వస్తూ ఉంది. ఆ వెలుగు ఎలాగ వస్తూ ఉందో చూడండి. భూమి ఆకాశము నుండి, భూ సంబంధమైన రుగ్మతల నుండి, కల్లోల ప్రపంచాల నుండి అది బయటకు వచ్చి అమర్త్య జీవము, ఒక అమర్త్య శరీరముగా, ప్రకాశమానకు వెలుగుగా అది ఒక శరీరముగా ఉద్భవిస్తూ ఉందట. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క ఉద్భవించే మనుష్య కుమారుడి యొక్క వెలుగు దినము కొరకు ఒక వ్యక్తి నిజంగా ఎదురు చూడాలంటండి. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఇది. ఎన్నడూ గతించని ఒక అమర్త్యపు భూమి సంగమునకు అది షాలోం, విశ్వాసులకు అది ఒక వెలుగు సమయం. కానీ జనులు కది కట్టిక చీకటి. జనులేమో కట్టిక చీకటిలో ఉండిపోయారు, పాపములో ఉండిపోయారు, భయంకరమైన కార్యాల్లో ఉండిపోయారు. కానీ ఒక అమర్త్యమైన జీవము, ఒక అమర్త్యమైన జీవములోనికి ఒక దేవుడు, ఒక వెలుగుగా, ఒక వాక్యముగా ఉన్న దేవుడు ఒక శరీరంలోకి వచ్చి, శరీరం ధరించి ఒక వెలుగుగా మారుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దినము కొరకు దేవుడు ఎదురు చూడమంటా ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడు ఉద్భవించే సమయం కొరకు దేవుడు ఎదురు చూడమంటా ఉన్నాడు. దానికోసమే దేవుడు ప్రవక్త ద్వారా షాలోం అని పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ షాలోం ఎందుకు పలుకుతూ ఉన్నాడంటే, ఆ వెలుగు ఒక శరీరం ధరించిన వాక్యం, శరీరధారైన వాక్యం, ఉద్భవించిన వెలుగు అది మన ముంగటకు వస్తూ ఉంది, మన జీవితాల్లోకి వస్తూ ఉంది, మన హృదయాల్లోకి వస్తూ ఉంది. ఎప్పుడైతే అది మన జీవితాల్లోకి వచ్చిందో అది క్రొత్త జన్మగా మారబోతూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ వెలుగు కోసం ఎదురు చూడమంటా ఉన్నాడు. ఏదో కొత్త సంవత్సరాల కోసమో, కొత్త దినాల కోసమో, కొత్త బట్టల కోసమో, కొత్త వెలుగుల కోసం ఆయన ఎదురు చూడమంటలేదు. కానీ ఒక ఉద్భవించిన వాక్యము, శరీరధారి అయిన వాక్యము కొరకు దేవుడు ఎదురు చూడమంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని జనులు చూడలేకపోతూ ఉన్నారు. ఈ శరీరం ధరించిన వాక్యాన్ని ప్రజలు చూడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారిలో కట్టిక చీకటి ఉన్నది.
ఆ కటిక చీకటి ఆ గాఢాంధకారంలోనికి వారు వెళ్ళిపోయి వెలుగైన యేసుక్రీస్తుని, శరీరం ధరించిన యేసుక్రీస్తుని చూడలేని గుడ్డివారిగా మారిపోయారు. ఒక రోజున నేను నా భార్య మనం జీవించున్న ఈ దినముల గూర్చి ముచ్చటించుకొంచున్నాం. ఈ స్థలమును నేను ఎన్నుకుంటే కారణం నేను స్వేచ్ఛగా మాట్లాడుట కొరకే. అలాగా అక్కడ సాధ్యపడు. చూడండి, అది ఒక విషాదకరమైన కాలం జనులపై ఉన్నట్లుగా నేను ఆలోచించగా తోచుచున్నది. మత ధోరణిలో ఉన్న వ్యక్తితో నేను అసమ్మతి తెలుపుటకు సాయశక్తుల ప్రయత్నించుతూనే ఉన్నాను. నేను ఎంత సూటిగా ఆ విషయం మాట్లాడినా గాని ఆ తరువాత అతని చేతులు పట్టుకొని మన మధ్యనున్న మంచి అవగాహన యొక్క వెలుగు ఇది చెప్పగలిగి ఉండవలేను. ఇంకా ఆ వ్యక్తిని ప్రేమించి ఉండవలేను. నా పెదవులతో కేవలం చెప్పుట కాదు కానీ హృదయంలో నుండి రావాలి. అలాగూ కానిచో నేను జనుల యొద్దకు వెళ్ళి ప్రయత్నించుటకు తగను. ఎందుకనగా మనము తప్పగా వ్యక్తికి ప్రేమించమలేను. చూసారా, అన్ని తరగతుల ప్రజల మధ్యకు వివిధ విశ్వాసులు, మత ధోరణులు, మతములు గల వారి మధ్యకు వెళ్ళి బైబిలును చూపించి మా మత విశ్వాసములు నీతి గ్రంథముల నుండి కాక బైబిల్ నుండి చర్చించుదము రండి అని చెప్పవాలి. కొన్నిసార్లు అవతల వ్యక్తి బహురౌద్రుడు కావచ్చు, కానీ అతనిని ఇష్టపడని ఆలోచన కానీ ఒక్కటి నాకు వచ్చినచో క్రీస్తు యొక్క ఆత్మ నన్ను పెట్టినదని మాత్రం నాకు తెలియను. ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు అను భావన కలిగినచో నాలో ఏదో తప్పు ఉన్నదన్నమాట. హల్లెలూయా. క్రీస్తును ఆయన స్వజనులే సిలువేశారు. స్వజనులే ఆయనను మేకులతో కొట్టారు. ఆయనను సృష్టించిన సృష్టియే ఆయన యొక్క మానవ శరీరంలోనికి మేకులను కొట్టింది. అయినను ఆయన హృదయము ప్రేమతో నిండి ఉండేను. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. చూడండి, నేను ఆ స్థితికి వచ్చాను. ప్రజలు ఏమి చేయించున్నారో ఎరుగరని నేను నమ్ముతున్నాను. మానవులు దుష్టునికి ఎంతగా లోబడిపోయారో చూడండి. చివరకు విషాదముగా మారినది. జనుల మీద ఒక అంధకారం కమ్మి వారిని అణుచుచున్నది. చూసారా దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైన కటిక చీకటి ప్రజల మీద కమ్మి ఉన్నదంటే, దుష్టుడికి జనులు ఎంతగా లోబడుతున్నారంటే, దేవుడే ఒక వెలుగుగా శరీరముగా వారి మధ్యలోకి వస్తే ఆ ప్రజలే తీసుకెళ్లి చంపేంత చీకటి వారిలో ఉంది. ఎంత భయంకరమైన విషాదకరమైన సంగతో ఇదని ప్రవక్త అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకాను వాళ్ళంత భయంకరంగా క్రూరంగా జీవిస్తున్నా, సిలువేస్తున్నా, ఉమ్ములుస్తున్నా దేవుడు ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడంటే వారి కోసం ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఆ స్థితికి వచ్చాను. ప్రజలు ఏం చేయించున్నారో ఎరుగరని నమ్ముతున్నాను. మానవులు దుష్టునికి ఎంతగా లోబడిపోయారు చూడండి. చివరికి విషాదంగా మారిపోయింది. జనుల మీద అంత అంధకారము కమ్మి వారిని అణుచుచున్నది. దేవుని మహిమ కలుగును గాక. వారిని యొక్క చీకటి అణిచేస్తుంది, ఆ పాపం అణిచేస్తుంది, ఆ దెయ్యాలు అణిచేస్తున్నాయి. ఆ భయంకరమైన కటిక చీకటి వాళ్ళు కమ్మి ఆ చీకటిలో కొట్టుమిట్లాడుతూ దేవుడు వెలుగుగా దిగివచ్చి, షాలోముగా దిగివచ్చి ఆ యొక్క శరీరం ధరించిన వారి మధ్యలో నిలబడితే చూడలేనంత కటిక చీకటి ఈరోజు ప్రజల్లో ఉంది. హల్లెలూయా. ఒక సంగతి ఉదాహరణగా చూడండి. దేశములు సందర్శించు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఒక దేవుడు గుర్తింపబడుచు ఉన్నాడు. తన వాక్యమును బయలుపరచుచున్నాడు. ఆయన ఖచ్చితము అని చూపించుచున్నాడు. ఆయన చెప్పినది అక్షరాల జరిగితేనే గాని ఆయన పలుకడు. అది ఉనికిలోనికి వచ్చినట్లుగా మాట్లాడు. ఆయన అలాగే చేస్తున్నాడు. ప్రజలను కూర్చొని దాన్ని చేయుచున్నారు. అయినా వారు తాము చేయుచున్న దానిని చేయించు అదే స్థితిలో కొనసాగుతూ ఉన్నారు. చూసారా, దేవుడు వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఈ విధంగా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఈ విధంగా పాపము అని దేవుని వాక్యం గద్దిస్తూనే ఉన్నది. దేవుని వాక్యం హెచ్చరిస్తూనే ఉన్నది.
కానీ ఏ మాత్రం కూడా కఠిన చీకటిలో ఉన్న ఈ ప్రజలు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా వారి జీవితాల్లోనే వారి పాపాల్లోనే కలిసిపోతూ అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఎంత మాత్రం కూడా మార్పు అనేది కనబడటం లేదు. హల్లెలూయా. వారున్న స్థితిలోనే కొనసాగిపోతూ ఉన్నారు. చూడండి, అదేమి నిర్లక్ష్యం కాదు, కానీ మన సోదరులు చేయించున్నట్టే చేస్తున్నారు. ఆ బట్టలు ధరించుట గూర్చి, జుట్టు కత్తిరించుట గూర్చి, ఇంకా ఆయా చిన్న విషయాల గూర్చి ఎన్నోసార్లు వారితో మాట్లాడాను. పురుషులు తమ సిద్ధాంతాలతో ఎట్లు కొనసాగుతున్నారో చూడండి. ఆ అవిశ్వాసములకు వారికి సేవ చేయుచున్నారు. వారు మంచివారే, చక్కని జనులే, కానీ దానిని వారు ఇంకా ప్రాంచినట్లుగా అది వారిని పట్టుకొనట్లేదు. ఎందువలన మరుసటి సంవత్సరం నేను వెళ్ళి చూసేసరికి వారు బాగుపడటకు బదులుగా ఇంకా చెడిపోతున్నారు. సంవత్సరాలు గడించిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు గడించి కొద్ది స్వయాన్ని బాగుపడతారనుకుంటే సంవత్సరం కంటే ఇంకొక సంవత్సరం ఇంకా ఎక్కువ చెడిపోతూ ఉన్నారు, ఇంకా పాడైపోతూ ఉన్నారు. వారి జీవితాలు ఏం బాగుపడట కంటే సంవత్సరానికి మించి సంవత్సరం ఇంకా చెడిపోతూ ఉన్నాయి, ఇంకా పాడైపోతూ ఉన్నాయి. అది కొనసాగుతూనే ఉన్నది. ఒకప్పటి చక్కటి పొడవైన జుట్టు గల ఒక సోదరి కత్తిరించుకొని కనబడుతుంది. సరియగు దాని కొరకు నిలబడి దాని కొరకు ముందుకు సాగిపోనిచట్లు కనిపించిన ఒక ఆయన మరలా పూర్వస్థితికి వెళ్ళాను. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా మురికికి గోతిలోనికి పోయినట్లుగాను ఉన్నది. చూడండి, తిరిగి తిన్నగా అందులోకి వెళ్ళిరి. మన వారిని ఏదో మొత్తినట్లు కనబడుతుంది. అది లోకంలో మొత్తింది. వారికి గ్రహింపు కలగనట్లు కనబడుతుంది. ఎక్కడో పొరపాటు ఉంది. ఈనాడు మారు మగవారిని గమనించినట్లుగానే ఉన్నది. మనుషుల్లో అంత నిజత్వం మీకు కనబడదు, స్త్రీలలో మీకు అది కనబడదు. దీనిని నేను ఎందుకు మూలాధారంగా ఎంచుచున్నాననగా షాలోమ్ గూర్చి మీకు చెప్పవాలన్నది. చూడండి, కానీ గమనించండి, మన దినములలో స్త్రీలు ఒకప్పటి స్త్రీల వల్ల ఉండట్లేదని తెలియబడుతుంది. వారు అలాగే ఉండవాలని కోరుతున్నారు. కానీ అయితే అలా ఉండకుండా ఏదో వారిని పాడు చేస్తుంది. ఒక స్త్రీ భారం ఉన్నట్లుగా కనబడుతుంది. ఒక స్త్రీ ఫలానేది చేయరాదని మీరు చెప్పేదరు. ఆ స్త్రీ ఆ మాట విని దాన్ని నమ్మవాలని కోరును. కానీ ఆమెను ఏదో మరోవైపుకు లాక్కొని పోవచ్చున్నది. చూసారా, ఆమెను చూసి నేను అయ్యో అని సంతాపపడుచున్నాను. హాలీవుడ్ గూడిలో ఆమె అంతగా చిక్కుకుంది. సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఆ యొక్క సినిమా ఆ యొక్క కార్యాలన్నీ చూస్తూ, ఆ యూట్యూబులు చిత్రాలన్నీ చూస్తూ ఆ అన్ని కార్యాలు బట్టి వీరి యొక్క ఆలోచన కూడా మారిపోతూ ఉన్నాయి. వీరి యొక్క తలంపులు కూడా మారిపోతూ ఉన్నాయి. టెలివిజన్, రేడియో, వార్తాపత్రిక, వీధుల్లో, షాపు కిటికీల్లో వెరచిన ఆధునిక వస్త్రాలంకరణ మొదలగు వ్యాపార ప్రకటనతో మోసపోయి ఆ ఇతర స్త్రీల వలె ఉండవాలని కోరుతున్నారు. మన యువజనులు, మన ముసలివారు, మన నడి వయస్కులు అందరూ కూడా అందులో నుండి బయటకు రాలేకపోవచ్చున్నట్లుగా కనబడుతూ ఉన్నారు. మగవారి మధ్య ఏదో ఉన్నట్లుగా కనబడుతుంది. పురుషుడు తనకి ఇంతకు ముందున్న మగసిరిని కోల్పోయినట్లు కనబడుతున్నాడు. మగతనం కోల్పోయాడు. స్త్రీలు తమ స్త్రీ సౌకర్యమును కోల్పోయినట్లుగా కనిపించుచున్నారు. ఈనాటి మగవారిని చూడండి, ఇంతకు ముందు వారి వలె స్థూలంగా కనబడట్లేదు. వారు ఊదా రంగు జోళ్లు ధరించి స్త్రీల వలె ప్రవర్తించగోరుతున్నారు. అది ఇప్పుడు నిజము. మొత్తం మీద ఇదంతయు కూడా ఒక వంకరితనం వలె కనిపిస్తుంది. స్త్రీ తన జుట్టును పురుషుని వలె కత్తిరించుకుంటూ ఉంది, పురుషుని వలె ప్రవర్తిస్తూ ఉంది. పురుషుడు స్త్రీ వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. చూచారా? అయినా కానీ మీరు వారితో మాట్లాడండి, చక్కగా మాట్లాడతారు. వారు చాలా మంచివారు, స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటారు. దీనికి కారణం ఏమిటి? అది జనముల మీద ఉన్న కట్టిక చీకటి. వారిని అందులోనికి అణిచివేసినది అదే. యేసు భూమి మీదకు వచ్చినప్పుడు యూదులు అలాగే చేశారు. యెషయా దాని గురించి ప్రవచించాడు. వారు కనులుండి చూడరు, చెవులుండి వినరు. ఆ కారణం చేతనే యేసు వారి క్షమాపణ కొరకు ప్రార్థించాడు. ఎందుకనగా లేఖనం ఆ విధంగానే నెరవేర్చబడవలసి ఉన్నది. అదే మరలా మన యొద్దకు తిరిగి వచ్చింది. మరియు
మనము జీవించున్న ఈ దినము గూర్చి బైబిల్ ముందే చెప్తూ ఉంది. ఈ సంగతులు వచ్చినని చెప్తా ఉంది. జనులపై కటిక చీకటి, దానిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఏదో సాధారణంగా ఉండగోరుతున్నారు కానీ అది వారికి సాధ్యపడట్లేదు. హల్లెలూయా. ప్రభు ఎదుట ఒకసారి నికోదేము ఒకటి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఓ రబ్బీ, నువ్వు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. ఎందుకనగా నువ్వు దేవుడు తోడై ఉంటేనే గాని ఎవడు నీవు ఈ చేయుచున్న కార్యాలు చేయజాలడు. కానీ యూద జాతిపై కటిక చీకటి లేదా గుడ్డితనం కమ్ముకుంది. మెస్సియా వచ్చి అన్ని జనుల నుండి ఒక పెండ్లి కుమార్తెను తీసుకున్నట్లుగా ఇది జరుగుతూ ఉంది. వారు ఆయన విసర్జించవలసి ఉన్నారు. విసర్జించారు. నేడు సంగమం మీద కూడా వారి మీద అదే కటిక చీకటి ఉన్నది. ప్రకాశించుచున్న వెలుగును చూచుట్లో విఫలమవుతున్నారు. చూసారా? చూడండి, అక్కడ ఒక భారము అణిచివేత ఉన్నట్లుగా కనబడుతుంది. ఈనాటి పేరొందిన సువార్థికులు మనం తీసుకుందాం. వారు నిరంతరము ఒక ఉద్యమం కొరకు కేకలు వేస్తూ ఉన్నారు, కానీ దానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. చూడండి, అర్థం కాలేదు, వారికి గ్రహింపు లేదు. మనము దీన్ని చూసాం, దేవుడికి మహిమ, వారు అందులో లేరు అని చెప్పవాలని నా ఉద్దేశం కాదు. అది నేను అనను. బ్రహ్మం సోదరుడా, ప్రపంచంలో సత్యం నీ యొద్ద మాత్రమే ఉన్నది అని ప్రజలు నన్ను అనవాలని అభిమతము కాదు, కానీ అది తప్పు. చూసారా, మనం నడిచి వెళుచున్న ఈ గడి యొక్క వెలుగును బట్టి అని నేను చెప్తా ఉన్నాను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకు ఆ ప్రవక్త అరిచుకు మాట్లాడుతున్నాడంటే ఈ గడి యొక్క వెలుగు కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ గడియ కోసం వచ్చిన శరీరం ధరించిన మనుష్య కుమారుడిగా వాక్యము శరీరం ధరించిన వెలుగు కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం నడిచి వెళుచున్న ఈ గడియ యొక్క వెలుగును బట్టి నేను చెప్తున్నాను. వెలుగును వెతుకుటకు ప్రయత్నములు చేయించిన ప్రజలు లాభం కొరకు చెప్తున్నాను. నిజంగానే యేసు ఇలాగన్నాడు, నా తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడును నా యొద్దకు రాడు, ఎవడును ఎన్నడూ కూడా దాన్ని చూడడు. ముందు నిర్ణయించబడిన సంతతి మాత్రమే దాన్ని స్వీకరించినై ఉన్నారు. కానీ మరలా మనము ఆ చోటుకు వచ్చి ఉన్నాము. మీరు వెలుగు, లోకమునకు వెలుగై ఉన్నారు అని బైబిల్ చెప్పాను. జనములపై కటిక చీకటి ఉన్నది అని ప్రవక్త చెప్పాడు. ఈ సమయంలో ప్రపంచ జనుల మీద అది ఉన్నది. అక్షరాల ప్రజల మీద కటిక చీకటి కమ్ముకున్నది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుడు తన మహాకృప చొప్పున ఎల్లప్పుడూ తన సంభవాలను ఆకాశం నుండి చూపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క గొప్ప సంభవముల మీద జరిగించుటకు ముందే ఆకాశములు జరిగించుచున్నవి. ఆ సంగతులను ఎల్లప్పుడూ నేను బోధిస్తూ ఉన్నాను. వాటి పక్షముగా నిలబడి ప్రయత్నించుచున్నాను. ఆయన తన్ను తాను ప్రతిబింబించుచున్నాడు. మరో మాటలో చెప్పవాలనిచో మెస్సియా వచ్చి తన సేవను ప్రారంభించుటకు ముందే ఆయన ఉండిన చోటికి జ్ఞానం నడిపించుటకు ఆసియా నుండి ఒక నక్షత్రం వచ్చింది. జ్ఞానులతో దేవుడు ఎలాగో వ్యవహరించినో, ఒక కొలదార వారిని ఎట్లు మళ్లించినో ఆ గత వర్తమానంలో మీరు విన్నారు. తన సొంత కుమారుని యొక్క సంక్షేమముని విషయమై ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలనో ఒక కళ ద్వారా ఏసేపుకు చెప్పాను. అతని కళ వచ్చినందునే అలాగూ చేశాను. ఒక కళ అనున్నది రెండవది, అనగా ఒక పక్కకు చివరిది. ఎందుకనగా ప్రజలు సరైనది కాని కళలు కనుచుండుకు జరుగును. కానీ ఆ దినమున దేశంలో ఏ ప్రవక్తయు లేడు. చూడండి, అక్కడ ప్రవక్తయే కాబట్టి దేవుడు తాను దేనిని వాడుకోవలసి ఉన్నాడో దానిని వాడుకొనెను. ఆయనకు సమర్పించినట్లయితే ప్రతి జ్ఞానమును, అనగా మనము చేయు ప్రతి దానిని దేవుడు వాడుకొనగలడని బోధిస్తూ ఉంది. అయితే అది మొదటిగా దేవునికి సమర్పించబడవలెను. నీ జ్ఞానములే నీ కలగా ప్రతిబింబించును. చూడండి, అది మీ అంత మనస్సు, మీరు మీ కళను పరిశీలించిన ఎడల అది మీరు ఆలోచించినది ఏదో అయ్యుండును, అట్టి రీతిగానే ఉండును. మామూలుగా మీరు చూడండి, మీ మనస్సు దేవునిపై ఉండనీయుడి. అప్పుడు చూడండి, ఆయన కొరకు ఒక దానిని ప్రతిబింబింప చేయను. నువ్వేమై ఉన్నా గాని దానిని ఆయన కొరకే ప్రతిబింబింప చేయను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పైన ఆకాశం చూడండి. నేను దీన్ని గమనించుట మీరు చూసారా? లైఫ్ పత్రికలో పటంలో ఉన్న వెలుగును చూస్తున్నాను. ఈ గృహంలో నివసిస్తున్న సోదరుడు ఆ త్రికోణ వెలుగును తన గోడకు తగిలించాను.
ఆ యొక్క మేఘం కోసం యేసుక్రీస్తు అక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నా మనసులో అప్పుడే దాని గురించి ఆలోచన పరుగుడు చెందాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ లామా బైబిల్ అనువాదం ఉన్న ఎడల దాని కవర్ మీద చూడండి, ఒక ముక్కోనపు వెలుగు 3 మూలల గీత వలె కనిపించును. డాక్టర్ లామా నాకు వ్యక్తిగత స్నేహితుడు. అతడు బైబిల్ అనువాదం చేయించుండగా ఒక ప్రాచీన హెబ్రీ గుర్తు దేవునికి వాడబట్టు కనుగొని, దేవుడు 3 రీతులుగా ఉండుటకు అది గుర్తు. 3 దేవుళ్ళు కారు, ఒకే దేవుని యొక్క 3 ప్రత్యక్షతలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ వెలుగు ఒక సంపూర్ణ వెలుగు వృత్తముగా ఉన్నది, ముక్కోణ ఆకారంలో ఉన్నది. అనగా దేవుడు 3 కార్యంలో నివసించిన అర్థం. పితృత్వము, కుమారత్వము, పరిశుద్ధాత్మ యుగం. ఒకే దేవుడు. 7 ముద్రలు బయలుపరచబడక ముందు తుషాన్లో ఫ్లాగ్ స్టాప్ వద్ద ఆకాశంలో మర్మయుక్తమగు వెలుగు గొప్పగా చూడబడక ముందు మనం ఎక్కడున్నామో గమనించారా? ఆ ఉదయాన్న సహోదరుడు ఫ్రెడ్, 2 మనుషులు నాతో ఉన్నారు. అది జరుగుటకు కొన్ని నెలల ముందుగానే దాని గురించి చెప్పబడింది. ఈ ఉదయం సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు సహోదరుడు జీనీ నార్మన్ 2 ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ పేలుడు అక్కడ సంభవించినప్పుడు వారు అచ్చటనే ఉన్నారు. ఆ సంగతులు జరుగునని వారికి తెలియదు. ఆయన నన్ను తిరిగి పంపాను. బైబిల్ అంతటిలో 7 మర్మములు, ఈ 7 ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. ఆ 7 ముద్రలు విప్పబడు కాలము సమీపమైనదని ఆయన నాతో చెప్పాను. మార్గంలో ఈ దూతలు సంఘకాలపు వర్తమానికులు, దానిలోని ఒక ప్రత్యేక భాగం ఎట్లు విప్పిరు చూడండి. కానీ 7వ గడియలో 7వ వర్తమానికుడి కాలంలో ఈ మర్మములని సమాప్తమగును. ఏమేన్? చూసారా? 7వ భూ సంబంధ వర్తమానికుడు చూడండి. ఆయన చెప్పిన ఈ దేవదూత అప్పుడు భూమి మీద ఉండేను. దూత అనగా వర్తమానికుడు అని అర్థం. దాని తరువాత మరొక దూత దిగి వచ్చి చూశాను. ఇక్కడ వర్తమానం ఇచ్చిన భూలోక దూత కాదు కానీ మరొక బలిష్ఠుడైన దూత. ఆమేన్, హల్లెలూయా. ఆయనపై ఒక ఇంద్రధనుస్సు ఉన్నది. ఆ బలిష్ఠుడైన దూత పరలోకంలోని దిగి వచ్చింది. ఆయనపై ఒక ఇంద్రధనుస్సు ఉన్నది. అతడు తన పాదములను భూమి మీద, సముద్రం మీద మోపాడు. నిత్యము జీవించుచున్న వాని బట్టి ప్రమాణం చేశాడు, ఇక సమయం ఉండదని ఆయన చెప్పాడు. అయితే 7 ముద్రలను బయలుపరచబడుటకు ఆయన వాటిని విప్పుటకు ముందుగా ఆయన అద్భుతములను మొదటగా ఆకాశంలో చూపించాను. ఆ దినమున దక్షిణ అమెరికా మరియు మెక్సికోలో పలుచోట్ల చిత్రములు తీశారు. ఇప్పుడు అది ఇక్కడ లైవ్ పత్రికలు వేలాడుతూనే ఉన్నది. వారు ఇంకా మర్మంగానే మిగిలిపోయింది. ఆయన భూమి మీద చేయుటకు ముందుగానే దానిని ఆశయములందు ప్రకటించును. ఆయన ఎల్లప్పుడూ అలాగే చేయను. ఆయన తన సూచనలను మొదటగా ఆశయములందు కనబరుచును. రాశి చక్రములు సహితం చూడండి. నేను రాశి చక్రము బోధించిన వెలుట్లేదు, కానీ ఆకాశములు దాన్ని ఎట్లు వెల్లడి చేయను చూపించుకోరుచున్నాను. రాశి చక్రంలో మనము నక్షత్ర రాశులను చూద్దాం. ఆయన తన బైబిల్ యావత్తును రాశి చక్రంలో బయలుపరిచాడు. రాశి చక్రంలో మొదటిది కన్య, దానితోనే ఆయన ప్రారంభించాడు. రాశి చక్రంలో చివరిది సింహము. యేసు భూమి మీదకి మొదటి కన్యక ద్వారా వచ్చిననియు, రెండవసారి ఆయన యోధా గోత్రపు సింహంగా వచ్చినని చూపించబడుతూ ఉంది. చూసారా? దానికి ముందే ఆయన చేప యుగం గుండా వెళ్ళాను. ఇప్పుడు మనము ఆ కాలంలోనే జీవించుచున్నాం. అంతరిక్షములన్నీ ఆయనను ప్రచురించపరుచునని బైబిల్ పలికాను. కొద్ది నెలల క్రితం ఆలయంలో వరుస ప్రకారం 7 సంఘకాలాల మీద బోధించాను. బహుశా మీరందరూ అది వినియందురు. నల్లబల్ల మీద 7 సంఘకాలములు గీటు ముగించిన తరువాత ఎట్లు వెలుగు వచ్చి వెళ్ళిపోయినదో మీరు ఎరుగుదురు. బహుశా దానిని ఎక్కడో మీరు కలిగి ఉందిరని తలంచుచున్నాను. ఏమైనా గాని అది మన మధ్యనే ఉండుట మనకు తెలియను. వింత సంగతి ఏమనగా, చివరి సంఘకాలం గీసినప్పుడు ఆఖరి దినమున
ఈ గొప్ప అగ్నిస్తంభము మన మధ్య ఉన్నది. వందలాది మంది జనుల మధ్యకి దిగి వచ్చాను. ఆలయం యొక్క వెనుక గోడపై తనకు తానే వేలాడిను. ఈ వందలాది జనుల ఎదుట ఆ సంఘకాలమును గీటు జరిగింది. చీకటి మెరుపులు నేను ఎలాగైతే బల్ల మీద గీచానో అలాగే అక్షరాల కనబడెను. ఎంత మర్మయుక్తము! హల్లెలూయా. సంఘకాలం గుండా ప్రవక్త ఒక చిత్రాన్ని గీశాడండి. మీకు అది చూపిస్తాను. ఇదిగోండి, ఈ సంఘకాలలో ఇక్కడ గీశాడు. ఇది ఎపేసి సంఘకాలం, చీకటి కొద్దిగానే ఉంది. స్వర్ణ సంఘకాలం, చీకటి పెరిగిపోయింది. ఇది తుయేతెర, పెర్గమ పెరిగింది. తుయేతెరలో ఫుల్ అయిపోయింది. అలాగే సార్దీస్, ఫిలదెల్ఫీ, లవోదికేలకు వచ్చేటప్పటికి వెలుగు అనేది కనిపించకుండా మొత్తం ఈ చంద్రుడంతా కూడా చీకటితో నింపబడిపోయాడు. మొత్తం చంద్రుడంతా కూడా చీకటే. అంటే భూమి అంతయు కూడా మొత్తం చీకటితో నింపబడిపోయింది. హల్లెలూయా. అది సంఘ చరిత్ర సంఘటనలో ఆ దినము ఒకటిగా ఉండును. బైబిల్లో చంద్రుడు సంగమునకు సాదృశ్యం, సూర్యుడు క్రీస్తునకు సాదృశ్యం. దానిని మనం ప్రకటన 12 అధ్యాయంలో కనుగొంటాం. ఆ స్త్రీ సంగమై ఉన్నది. ఆమె పాదము కింద చంద్రుడు, ఆమె తలపైన సూర్యుడు, ఆమె కిరీటంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆ సనాతన యూద పురాతన ధర్మశాస్త్రము ఆమె కాలి కింద ఉంది. ఆమె అందులో నుండి సూర్యుని వెలుగులోకి దాటిపోయింది. 12 నక్షత్రాలు అంటే 12 మంది అపోస్తులు మనకు వారే వర్తమానం తీసుకొచ్చి వచ్చారు. పరిశుద్ధాత్మ ఆధీనం కింద ఉండి సూర్యుడు కనబడినప్పుడు సూర్యుని యొక్క వెలుగును ఆకాశంలో అందున్న చంద్రుడు ప్రతిబింబించునని ఇప్పుడు మనం కనుగొంటున్నాం. మనం సంచరించుటకు వెలుగిచ్చును. అది ఎంతగా ప్రతిబింబించినా కానీ అది మాత్రం పరిపూర్ణ వెలుగు కాదు. హల్లెలూయా. చంద్రుడు ఎంత ప్రతిబింబించినా, ఎంత వెలుగు ఉదయించినా అది పరిపూర్ణ వెలుగు కాదు. ఎందుకనగా అది ప్రతిబింబించున్నది సూర్యుడు చంద్రుడికి ఎదురుగా ప్రకాశించును. అంటే సూర్యుడి యొక్క వెలుగును తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడికి వెలుగు లేదు కానీ సూర్యుడి యొక్క వెలుగునే చంద్రుడు ప్రకాశింపచేయాలి. సూర్యుడు మరుగైన సమయాల్లో చంద్రుడు దాని వెలుగు ప్రతిబింబించను. కానీ సూర్యుడు బయటకు వచ్చినప్పుడు ఇక చంద్రుడి యొక్క అవసరం తెలియదు. ఈనాడు సంఘము అదృశ్యనిగా ఉన్న దేవుని కుమారుని యొక్క వెలుగును ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు సంఘము ప్రకాశించే వెలుగు ఎవరిదంటే సూర్యుడిదై ఉంది. ఎందుకనగా ఆయన ఇలాగ చెప్పాను, ఇక కొంచెం కాలమైన పిదప లోకము నన్ను చూడదు, అయినా మీరు నన్ను చూతురు. ఏలయనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి పర్యంతము ఉందును. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. ఆయన ప్రత్యక్షపరచబడిన వెలుగులు దేవుని వాక్యము ద్వారా తప్ప వెలుగు అనేది మరో రీతిగా లేదు. ఆమేన్. హల్లెలూయా. సూర్యుడు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఆది యందు దేవుడు వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే పలికాడో అప్పుడు వెలుగు వెంటనే అక్కడ వచ్చింది. దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు అక్కడ వెలుగు కలిగెను. మొదటగా దేవుడు దాన్ని పలికాడు. అది ప్రత్యక్షపరచనితో ఎట్లుండును? అప్పటికింకా వెలుగు లేదు, అక్కడ వెలుగు లేదు. ఆదిలో దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అని ఎప్పుడైతే పలికాడో ఆ పలకబడిన మాట అక్కడ వెలుగు ప్రత్యక్షమైంది. ఆమేన్. హల్లెలూయా. అది ప్రత్యక్షపరచనిచో ఎట్లుండును? అప్పటికింకా వెలుగు లేదు, కానీ ఆయన అలాగూ పలికినప్పుడు అది బయలుపరచబడెను, ప్రత్యక్షపరచబడెను. ఆయన వాక్యము తేట తెల్లమాయను, వెలుగు ఉనికిలోకి వచ్చాను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వెలుగు ఉనికిలోకి రావాలంటే ముందు దాని కోసం పలకాలి. ఆ పలకబడిన మాట ఏం చేస్తుందంటే వెలుగును ఉనికిలోకి తీసుకొస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆదిలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. ఆ వెలుగు ఎప్పుడైతే పలికాడో ఆ వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది. అలాగే ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు కోసం పలికారు. వాళ్ళు పలికారు. మొత్తం ప్రవక్తలందరూ కూడా ప్రవచనాలు పలికారు. ఆ ప్రవచనాలన్నీ కూడా వాక్యము శరీరధారి అయి వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన క్రమం తప్పడండి. దేవుడు తన వాక్యాన్ని మేరడు.
ఆయన పలకబడిన మాట తర్వాత వెలుగు ప్రత్యక్షమవుతూ ఉంది. ఇప్పుడు మనకు వెలుగు వెనుకలోకి రావాలంటే అక్కడ వాక్యం ఉండాలి, పలకబడిన మాట ఉండాలి. ఆ పలకబడిన మాట మన జీవితాల్లోకి వెలుగు తీసుకొస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అలాగే మాత్రమే అది జరగగలదు. వాక్యము బయలుపరచబడినప్పుడు, దేవుని యొక్క వ్రాయబడిన వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు వెలుగు కనబడును. అది ఒక భాగము వెలిగించబడుట కాదు కానీ ప్రతి యుగమునకు నిర్ణయించబడినది. ఆర్పివేయబడుట కాదు, ఆర్పివేయబడుట జరగదు. హల్లెలూయా. ఆర్పివేయట కానీ జరుగును. సంఘకాల యుగములలో దాన్ని మనం కనుగొంటాం. పాత నిబంధన సంఘకాలములలో దాన్ని మనం కనుగొంటాం. ప్రమాణం యొక్క ఒక ప్రత్యక్షత వెలువడు సమయం వచ్చిన ప్రతిసారి భూమి మీదకు ఒక ప్రవక్త వచ్చుట జరిగెను. ప్రవక్త యొద్దకు వాక్యము వచ్చెను. అతడు వాక్యమును జీవింపచేసెను. ఆ వాక్యము గుర్తించబడినప్పుడు అది దేవుని ప్రతిబింబించెను. ఆ యుగమునకు ఆ వెలుగు ప్రత్యక్షమాయెను. నేడును వెలుగు ఆ విధముగానే వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు భూమి మీదకి ఎలా వస్తుందంటే ఒక ప్రవక్తలో ఉండి వస్తా ఉంది. హల్లెలూయా. వెలుగు భూమి మీదకి ఎలా వస్తుందంటే ఒక ప్రవక్తలో నుంచి వస్తా ఉంది. వాక్యము ప్రవక్తల యొద్దకు వస్తా ఉంది. ఆ వాక్యము ఎప్పుడైతే ప్రవర్తన వెలిగించిందో ఆ వెలిగించబడిన వాక్యము, ఆ ప్రత్యక్షపరచబడిన వాక్యము ప్రజల ముందుకు వస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క షాలోమ్ ఎవరంటే, ఆ సమాధానం ఎవరంటే వాక్యము ప్రత్యక్షపరచబడిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన షాలోమ్ చెప్తున్నాడు, అందుకే ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. ఎందుకు సమాధానం చెప్తూ ఉన్నాడంటే భూమి మీదకి ప్రవక్త వచ్చాడు. ఎందుకు సమాధానం చెప్తున్నాడంటే భూమి మీదకి దేవుని వాక్యం వచ్చింది. ఎందుకు సమాధానం చెప్తా ఉన్నాడంటే భూమి మీదకి వాక్యము శరీరధారి వెలుగుగా ప్రజల యొద్దకు వచ్చా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఏ శాఖకు ఏ ప్రజలకు విరోధుని కాను నేను, అయితే వాటి పద్ధతులు తప్పు గనుక వారు తప్పులో ఉన్నారని మాత్రమే నేను చెప్తున్నాను. అన్నింటికి నాందిగా లేచిన పద్ధతి రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క రోమ పద్ధతియే. అసలు మొదటిగా రూపొందించిన సంస్థ అదే. రోమ్లోని నైసియా వద్ద రోమన్ క్యాథలిక్ సంఘం రూపొందించింది. క్రీస్తు మరణం తర్వాత దాదాపు 325వ సంవత్సరముల తరువాత రోమా సంఘ సంస్థ ఉద్భవించింది. ప్రజలను సంఘటితం చేసి దానికి విరోధముగా ఉన్న ప్రతి దానిని రూపుమాపి వారు తమ వింత సిద్ధాంతములను అక్కడే తయారు చేశారు. వాక్యము నుండి దూరముగా ఉన్న క్రమాలను ప్రారంభించారు. ఆ సమయం నుండి ఆ చర్చి అంధకారమును చక్కగా ప్రతిబింబింపచేసింది. ఎందుకనగా ఆ కాలమునే మనము అంధకార యుగమని పిలుస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ 4వ సంఘకాలమైన తుయేతేరస్ సంఘకాలం వచ్చింది. ఈ తుయేతేరస్ సంఘకాలంలో రోమన్ క్యాథలిక్ సంఘం ఏర్పరచబడ్డది. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఎప్పుడైతే మానవ కల్పిత సిద్ధాంతాలన్నీ సంఘంలోకి తీసుకొచ్చిందో సంఘంలోనికి చీకటి అంతా కూడా ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. సంఘంలోనికి ఎప్పుడైతే చీకటి ఎంటర్ అయిందో మొత్తం అంతా కూడా అక్కడ చీకటి ఎక్కడ ప్రారంభమైందంటే సంఘంలో ఎప్పుడైతే సంఘంలోనికి ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాలు, వాక్యము కాని సిద్ధాంతాలు ఎప్పుడైతే ఆ యొక్క సంఘంలోనికి వచ్చినాయో, వాక్యంలో లేని క్రమములన్నీ సంఘంలోనికి వచ్చాయో సంఘములో అక్కడ చీకటి ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. గొప్ప అంధకారము ఆ సమయం నుండి అక్కడ ప్రారంభమైంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ కాలంలో మనం అంధకార యుగం అని పిలుస్తూ ఉన్నాం. అది దాదాపుగా 1000 సంవత్సరములు. అది చరిత్రకారులందరికీ, బైబిల్ పండితులందరికీ తెలుసు. రోమన్ సంఘము సమస్తమును ఆధీనంలో ఉంచుకొనిన ఆ కాలము అంధకార యుగము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఆ రోమన్ సంఘము వేశ్యలకు తల్లి అని ప్రకటన గ్రంథం 17 చెప్తా ఉంది. అది వేశ్యలకు తల్లి, అది అవినీతికరమైంది. ఒక స్త్రీ యొక్క అపవిత్రమైన జీవితము రెండు ఒకటే. స్త్రీ మాత్రమే వేశ్యగా ఉండగలదు. గమనించండి, వేశ్య కాదు, వేశ్యలుగా చూసారా, అది వేశ్య అని ఏకవచనంలో చెప్పబడింది. సంఘములు వేశ్యలుగా పిలువబడ్డాయి. రోమ వేశ్య యొక్క కుమార్తెలు, దానంతటికీ అది తల్లి, సంస్థలకు తల్లి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అది వింత విషయం ఏం కాదు. ఈ దినమున మనము అన్నియూ దాటి వచ్చాం. సంస్థకు వ్యతిరేకంగా వర్తమానము భూమిని చుట్టూ వచ్చింది. ఏడాపెడ అది దాన్ని బద్దలు కొట్టింది. 1933 నుండి ఈ గడియ వరకు అది కొనసాగుతూనే ఉంది. పరిశుద్ధాత్మ నాకు దర్శనములు ఇచ్చి అంత్యకాలం గూర్చి నాకు చూపించింది. 7 సంగతులు నేను చెప్పాను. అందులో 5 ఇప్పటికే చక్కగా పరిపూర్తిగా జరిగిపోయినాయి. 7 దర్శనాలు: జర్మనీ, ఇటలీ యుద్ధములు, రాజ్య సంగతులు జరిగినవి. ఆ విషయములు నాకు అరుదుగా చెప్పబడుచున్నందున, అయితే అవి ఏ విధముగా జరుగునని ఆయన చెప్పినో సరిగ్గా అలాగే అవి అక్షరాల జరిగాను. ముస్సోలిని ఇథియోపియా మీద దండెత్తెను. అతని పాదముల యొద్ద ఎలాగూ ఇథియోపియా పడిపోవును, చివరికి అతడు తన స్వజనుల చేత ఉమ్ము వేయబడి అవమాన పాలగును, తాను కలిసి జీవించిన వేశ్య వలన వీధిలో ఎలాగూ తలకిందులుగా చేయబడునో చెప్పి తిని. అమెరికా వారు ఎట్లు జర్మనీతో యుద్ధమునకు దిగుదురో, ఒక స్థలంలో వారు ఎలాగూ భయంకరంగా కొట్టబడుదురో చెప్పి తిని. కాంక్రీటుతో గట్టిగా నిర్మించబడిన ఒక గొప్ప గీత గురించి చెప్పాను. అది సిగ్ఫ్రైడ్ లైన్ పిలుచున్నారని నమ్ముచున్నాను. మూగ్ నోట్ అని పిలువబడుచున్నది. మరొకటి ఉన్నది, అది ఫ్రెంచ్ వారిది అనుకుంటాను. అది సరియైన సిగ్ఫ్రైడ్ లైన్, జర్మనీ లైన్. అది కట్టుటకు 11 సంవత్సరాలకు ముందే ప్రభు దాన్ని చూడనిచ్చాను. అదే ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఎడగొట్టినప్పుడు బెర్లిన్ వాల్స్ కట్టారు. ఆ యొక్క 5 రాజ్యాలకి, పశ్చిమ రాజ్యాలకి, 5 తూర్పు రాజ్యాలకి ఒక లైన్ కట్టారు. సిగ్ఫ్రైడ్ లైన్ అంటారు దాన్ని. జర్మనీ మీదుగా కట్టారు. అది చేయక ముందే దేవుడు ప్రవక్తకు చూపించాడు. అది ముందే ప్రభు దాన్ని చూడనిచ్చాను. దాని మీద ఒక దెబ్బ కొట్టుటకు కూడా ఎన్నడూ అనుమతించరు. అమెరికా వారు తమ సైన్యం అంతా మునిగిపో వరకు దాని ఎదుగు రాలేదు. వారు అక్కడ వెళ్ళినప్పుడు జర్మనీ వారు తమ కవాతులతో తుపాకులను గురిపెట్టి దాదాపుగా దాన్ని ముంచివేశారు. ఆ సిగ్ఫ్రైడ్ లైన్కు అసలు పునాది అనున్నది ఏర్పడక ముందే, అది జరుగుటకు 11 సంవత్సరాలకు ముందే దాన్ని నేను చూశాను. ఇంకా ఇవన్నీ అనగా యంత్రములు, కార్లు చూశాను. అవన్నీ అక్షరాల ఆయన చెప్పినట్లుగానే జరుగుతూ వచ్చుచున్నవి. చివరకు ఈ దేశం ఒక స్త్రీ ఏలునని చెప్పాను. అది బహుశా సంఘమే. అంతటా అంతము వచ్చును. ఇవన్నీ నేను చెప్పాను. సంస్థకు వ్యతిరేకంగా విరుచుకుపడితే మొదటిసారిగా పోపు రోము విడిచి యెరూషలేము దర్శించకు వెళ్ళుట వింత కాదా? ప్రపంచమంతటిలోనూ పురాతన సంఘం యెరూషలేము అని తెలియను. రాజులను సంహరించినప్పుడు మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొనేను. అతడు యెరూషలేమునకు రాజు. ఒక యాజకుడు అనగా క్రీస్తే, ఆయన దేవుడు. క్రీస్తు తప్ప, దేవుడు తప్ప మెల్కీసెదెకు మరి ఎవరు ఉండజారు. మెల్కీసెదెకు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. మెల్కీసెదెకు ఎవరంటే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు మాత్రమే తల్లిదండ్రులు లేనివాడు. చూసారా, యేసునకు తల్లిదండ్రులు ఇరువురు ఉన్నారు చూసారు, కానీ ఈయనకు తల్లిదండ్రులు లేనివాడు. జీవితమునకు ప్రారంభము గాని అంతము గాని లేనివాడు. ఆయన ఎవరైనా గాని ఇంకా జీవించుచునే ఉన్నాడు. ఆ సమయంలో అతడు షాలేమునకు రాజు. దానికి అర్థము సమాధానమునకు రాజు. షాలేము యెరూషలేమునకు రాజు. అబ్రహామును కలుసుకొని యుద్ధానంతరము అతనికి సంస్కారము అనగా రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. హెబ్రీ 7వ అధ్యాయంలో ఒక చక్కని మాదిరిని మనం కనుగొంటున్నాం. యుద్ధం అయిపోయిన తరువాత అతనికి రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చాడు.
క్రొత్త రాజ్యంలో మనం ప్రవేశించిన తరువాత మొదటగా మనం చేయనది అదే. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభురాత్రి భోజనం. ఆ ప్రభురాత్రి భోజనం నేరుగా ఎవరిస్తారని ప్రభుని యేసుక్రీస్తే మనకి ఇస్తాడు. హల్లెలూయా. తరువాత మొదటగా మనం చేయనది అదే. తండ్రి యొక్క రాజ్యంలో ఆయనతో పాటుగా మనము రొట్టె మరియు ద్రాక్ష రసము కొత్తగా భుజించుదాం. హల్లెలూయా. ఆ దినమున తండ్రి యొక్క రాజ్యంలో క్రొత్తగా మీతో ద్రాక్ష రసము రొట్టె భుజించే వరకు నేను వాటిని ముట్టుకోనని దేవుడు మత్తయి సువార్తలో కూడా చెప్పాడు. పట్టణం నుండి రాజుకు షాలోము వచ్చిన తర్వాతనే ఆ వీధి ఆరంభమైనని మనం కనుగొంటాం. అది నిరంతరం ఒక విశ్వాస మాదిరిగానే ఉన్నది, విశ్వాస వీధిగానే ఉన్నది. కానీ అది పాత సంగమునకు ప్రతినిధి. కొత్త నిబంధనలో మనకు బోధించబడింది. దీనిని తప్పిపోక వినండి. కొత్త నిబంధనలోని మనము ఈ భూమి మీద యెరూషలేము పట్టణ సంబంధులము కాము, కానీ మనము పైనున్న యెరూషలేము సంబంధులం. కాబట్టి ఇది తప్పక చంద్రుడై ఉన్నడు. యెరూషలేము పైనున్న కొత్త యెరూషలేము కాదు. కాబట్టి చంద్రుడు భూలోక సంబంధముగా సంగమునకు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు. కొంచెం మీరు పట్టుకుంటే కొంచెం అర్థమవుతే, ప్రవక్త చాలా డీప్గా మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత కొంచెం మీరు దాని మీద దృష్టి పెట్టి పట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పోపు యెరూషలేమునకు ప్రయాణమగు ముందు ఆకాశమునంది చంద్రుడు పూర్తిగా అంధకారం అయిపోయాడు. పోపు ఎప్పుడైతే యెరూషలేము వెళ్ళాడో అక్కడ చంద్రుడు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయాడు. అతడు కొద్ది రోజులకు తన పర్యటన ప్రారంభించుననగా ఇది జరిగింది. ఈ ఎంత వింత కదా, మీరు ఎరుగుదురు కదా. అతడు ఇక్కడికి కూడా వచ్చుచున్నాడు. చూడండి, అది ఎన్నడూ తెలియబడలేదు. చూడండి, కానీ అదేం చూపించును? అతడు యెరూషలేమునకు వచ్చి గ్రీకు సనాతన సంఘము వారితో సహవాసము కొరకు సంధి చేసుకున్నట్లుగానే ఇప్పుడును సహవాసం పొందుటకు ప్రయత్నం చేయండి. చూడండి, పోపు ఎప్పుడైతే యెరూషలేము వెళ్ళాడో ఆ చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలు ఏ మనిషిలోకి అయితే వస్తాయో అతను కూడా అలాగే చీకట్లోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతం ఏ మనిషిలో అయితే ఉన్నదో అతను భయంకరమైన అంధకారంలో ఉన్నాడని అర్థం. కట్టిగా చీకటి అతన్ని కమ్మిందని అర్థం. అంటే ఇప్పుడు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతమే భూమి మీదకి, మనుషుల మీదకి, సంఘాల్లోనికి చీకటి తీసుకొస్తా ఉంది. హల్లెలూయా. అంధకారం తీసుకొస్తా ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ సిద్ధాంతాలతో నువ్వు సంధి చేసుకుంటావో, ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలతో నువ్వు కలుస్తావో, నీవు కూడా చీకట్లోకి వెళ్ళిపోతావు. అదేమి ప్రతిబింబించును? సహవాసము. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు ఏకం కావాలని కోరుతున్నారు. వారిది చేయుచున్నారు, పూర్తిగా చేస్తున్నారు. చంద్రుడు పూర్తిగా చీకటిలో చేయడంలో దేవుడు దీన్ని ప్రతిబింబిస్తా ఉన్నాడు. అంటే దేవుడే చంద్రుడిని చీకటిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సంఘాన్ని పూర్తిగా చీకటిలో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ చివరి యుగంలో సంఘం మొత్తం పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చీకటిలోకి వెళ్తుందంటే ఆ చీకటిలోనికి వెలుగు వస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ చీకటిలోనికి వెలుగు వస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ చీకటిలో ఉన్న దేవుని యొక్క విత్తనాలు ఆ వెలుగుని ఎప్పుడైతే గుర్తించినాయో, ఆయన గుర్తుపట్టినాయో, వారు కూడా వెలుగుగా మార్చబడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారు చంద్రుని యొక్క చిత్రములను ఎక్కడ తీసిరో పేపర్లో మరి ఎవరైనా చూసారా? అవి ఇక్కడ నా యొద్ద ఉన్నవి. సంఘకాలంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను గీసినట్లుగానే సరిగ్గా అది ఉన్నది. జరగని 7వ సంఘకాలం అది పరిపూర్తిగా. ఈ సంఘకాలంకు పరిపూర్ణ రూపము అక్కడ 6 ఉన్నవి. 7వది ఇంకా సంపూర్తి కాలేదు. చంద్రుని యొక్క 6 పరిస్థితులు చూపబడింది. మొదటి సంఘకాలంలో ఎంత వెలుగుగా ఉన్నదో చూడండి. 2, 3, 4, 5, 6 సంఘకాలంలో క్రమక్రమంగా చీకటి పెరిగింది. పరిశుద్ధాత్మ నన్ను బోర్డు మీద ఎలాగూ గీయనిచ్చినో అలాగే ఉన్నది. 2 సంవత్సరాల క్రితం ఆలయపు గోడ మీద ఆయన వాటితో తన్ను గుర్తింప చేసుకొనెను. చూడండి,
7వ వర్తమానికుని యొక్క సేవ దినముల్లో దేవుని యొక్క మర్మములు అనగా అన్ని యుగములలోనూ ఉండిన మర్మములు బయలుపరచబడను, ప్రత్యక్షపరచబడవలను. అది ఆ సమయంలోనూ జరగవలను. ఆయన అది చేశాను. ఆయన మాటలు తప్పిపోవు. అది ఒక మర్మయుక్తమగు సంగతి కాదా? వారు పట్టుకుని కార్యమునే దేవుడు ఆకాశములందు బయలుపరిచాను. ఆ దేవుడే నాతో బల్ల మీద గీయించాను. తరువాత ఆయన బయలుపరుచుకున్నాను. అనగా 3 సార్లు పరిపూర్ణంగా ఆయన తన్ను తాను గుర్తింప చేసుకున్నాను. పోపు యెరూషలేమునకు వెళ్ళి ముందే అది చేశాను. అది స్తంభమైండెను. చంద్రుడే ఆ సంగమునకు అది సాదృశ్యం. సంగము ఎదుటనే ప్రపంచం యొక్క నీడ చంద్రుని దాటును. లోకత్వం యొక్క నీడ లోకపు ఛాయ, లోక సంబంధమగు సంగము బైబిల్ వెలుగు నందుంటున్న చీకటిగా చేయుటకు ముందుకు చొచ్చుకుపోతున్నది. లోకము వెలుగు యొక్క ప్రతిబింబంలో చిక్కుకున్నది. మాకు అర్థమైనదా? చంద్రుని యొక్క వెలుగులోనికి లోకము దాటిపోయింది. సూర్యునికి గుడ్డితనము కలుగు చేసింది. భూమికి వెలుగిచ్చుటకు ఉద్దేశించబడిన చంద్రుని యొక్క ప్రతిబింబము నల్లగా మారిపోయింది. అది జరగక ముందే ఆత్మావేశము ద్వారా ఎలాగూ బొమ్మలు గీయబడినో సరిగ్గా అలాగే అది వచ్చి చిత్రమును గీసాను. సిప్సన్ సోదరి, అది టుసన్ పత్రిక అనుకుంటున్నాను. సిప్సన్ సోదరికి తెలియనో లేదో నాకు తెలియదు. అప్పుడు అది ఆమెకు అర్థం కాలేదు. నీ కొరకు కొన్ని చిత్రములు కత్తిరించాను, కొన్ని విషయములు సేకరించాను, అవి పత్రికలో పడినవే అని చెప్పినా చేతికి ఇచ్చినది. నాకు కొంత వింతగా అనిపించినది. అక్కడికి వెళ్ళి వాటిని తీసి చూశాను. అక్షరాలు అలాగే ఉన్నది. చూసారా, నేను వీటి కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాను. అది ఈ పత్రికలో పడింది. అది ఏ పత్రికలో పడిందో సిప్సన్ సోదరి మీకు చెప్పవచ్చును. కావలసినచో మీరు దాన్ని సంపాదించుకోండి. అది డిసెంబర్ 28 అని సిప్సన్ సోదరి చెప్పాను. ఏమంటారు? అది డిసెంబర్ 28 సాయంకాల సూచిక. డిసెంబర్ 28 సాయంకాల సంచిక. ఈ నెలలోనే ఆ యొక్క పత్రికలో ఈ యొక్క మేఘమును గూర్చిన ముద్రణ పడింది. చూడండి, యెరూషలేము యొక్క వెలుగును అతడు చీకటిగా చేటుకు వెళ్ళక ముందే జరిగింది. దాని యొక్క అర్థము మరేది కాదు కదా. ఏ సమయము, ఏ స్థానము, ఏ హక్కులు కలిగి ఉండి అది ప్రకాశించవలేనో పూర్తిగా రూపుదిద్దుకున్నది. చివరి సంఘకాలం అనగా 7వ సంఘకాలంలో అది చీకటిలోనికి వెళ్ళును. ప్రభు ఎంత గొప్ప సంగతిని మనకు చెప్తున్నాడు. ఏ విషయంలోనూ ఎన్నడూ కూడా తప్పిపోటు జరగట్లేదు. దేవుడు ఆకాశమందు దేన్ని ప్రకటించి చూపించునో దానిని సంపూర్ణ సత్యమని నిరూపించుటకు గుర్తింపు కలుగు చేసుకొని బయలుపరచబడెను. హల్లెలూయా. చీకటి ఇది లవోదికే సంఘకాలం. వాక్యమై ఉన్న యేసు లవోదికే సంఘకాలంలో సంగమునకు బయట ఉండి తలుపు తట్టుచు లోనికి వచ్చేటకు ప్రయత్నించుచున్నాడు. ఈ జనులను కటిక చీకటి కమ్మి అన్నది. బైబిల్ నిజమేనా? వాక్యం యొక్క పరిపూర్ణతయే ఆయన గొప్ప నామం యొక్క మహిమ. హల్లెలూయా. ఆయన యొక్క ప్రత్యక్షతను చీకటిగా సంయమము చేయించును పడిపోటకు పోపు సందర్శనే ఒక గుర్తు. లోకమునకు ప్రత్యక్షపరచబడిన వెలుగు బైబిల్ మాత్రమే. యేసు తాను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాను. ఆయన వాక్యమని బైబిల్ చెప్పాను. బయలుపరచబడిన లేదా ప్రత్యక్షపరచబడిన లేఖనమే వెలుగై ఉన్నది. ఇది నిన్ను పట్టుకొనినప్పుడు అది నీవు చేయుటకు అనుమతి ఉండదు. ముందు ఛాయగా దాన్ని మనం చూసాం. అది జరుగుటకు ముందే ఆత్మావేశము ద్వారా చెప్పబడింది. చంద్రుని ద్వారా ముందే ఛాయగా చూపబడింది. అది జరుగుటకు చూపించున్నది. ఇది ఇప్పుడు జరుగుతున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నాడు ప్రవక్త. ప్రత్యక్షపరచబడిన లేఖనమే వెలుగై ఉన్నది.
వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడిందో ఆ బయలుపరచబడిన లేఖనము ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ ప్రత్యక్షపరచబడిన లేఖనమే వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము ప్రత్యక్షపరచబడతా ఉందో ఆ వాక్యమే వెలుగై ఉన్నది. అంటే ఆ యొక్క మలాకి 4:5 ఎప్పుడైతే ఆ యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడిందో ఆ లోక 17:30 వాక్యం ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడిందో హల్లెలూయా, ఆ ప్రత్యక్షపరచబడిన వాక్యము ఈరోజు మనకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆ చీకటి కటిక చీకటి కమ్ము గడియ మన మీదికి వచ్చుచున్నది. ఇప్పుడు ప్రజల మీద ఉన్నది. కటిక చీకటి దీని అంతటికి అర్థం ఏమని మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. ఏ గడియలో మనం ఉన్నామని, రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో వారందరూ ఉద్యమం పొందినప్పుడు అని మీరు చెప్పవచ్చు. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట దేవునికి ఇష్టమై ఉన్నది.